హలో దోస్తులారా! ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన మజా దొరుకుతోంది. కాకపోతే ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎప్పుడూ మిడిల్ ఆర్డర్‌లో వచ్చే పంత్ ఈ మ్యాచ్‌లో అందరినీ షాక్ చేస్తూ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కానీ ఈ కొత్త ప్రయోగం పంత్‌కు అస్సలు కలిసి రాలేదు సరే కదా! టీమ్‌ని కూడా కష్టాల్లోకి నెట్టేసింది. అసలు ఏం జరిగిందంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్ విన్యాసాలు చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు పెద్ద నిరాశ ఎదురైంది. ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్లో ఒక వింతైన రన్ అవుట్ జరిగింది. స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ ఒక బంతిని నేరుగా బౌలర్ వైపు కొట్టాడు. బౌలర్ ముఖేష్ ఆ క్యాచ్ ప్రయత్నం చేశాడు కానీ, బంతి అతని చేతికి తగిలి నేరుగా వికెట్ల వైపు దూసుకెళ్లింది. ఆ టైంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రిషబ్ పంత్ క్రీజు బయట ఉండటంతో, బ్యాడ్ లక్ కొద్దీ రన్ అవుట్ అయ్యాడు. కేవలం 7 పరుగులకే పంత్ వెనుదిరగాల్సి రావడంతో లక్నో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కెప్టెన్ అవుట్ అయిన వెంటనే లక్నో ఇన్నింగ్స్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. ఐడెన్ మార్క్రమ్, ఆయుష్ బదోని లాంటి స్టార్ ప్లేయర్స్ కూడా తక్కువ రన్స్‌కే అవుట్ అయ్యారు. మిచెల్ మార్ష్ మరియు అబ్దుల్ సమద్ కాసేపు పోరాడటంతో లక్నో టీం మొత్తానికి 141 పరుగులు చేయగలిగింది. నిజానికి రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడం కరెక్ట్ కాదని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఐడెన్ మార్క్రమ్ లాంటి సీనియర్ ప్లేయర్ ఉండగా పంత్ ముందే రావడం టీం పతనాన్ని శాసించినట్టు అనిపించింది. మైదానం ఈడుతున్నప్పుడు పంత్ ఫేస్‌లో ఆ నిరాశ, కోపం క్లియర్‌గా కనిపించాయి. మరి నెక్స్ట్ మ్యాచ్‌లో అయినా పంత్ తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుంటాడో లేదో చూడాలి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మరియు